హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నిన్న బిగ్ బాస్ హౌస్లో రేషన్ కోసం టాస్క్లు జరిగినాయి. ప్రతి సీజన్లో కెప్టెన్ కోసం టాస్క్లు జరిగేవి. అయితే ఈ సీజన్లో కెప్టెన్ లేడు కాబట్టి రేషన్ కోసం టాస్క్లు ఆడుతున్నారు. అయితే పాపం ఓడిపోయిన టీంని పస్తులతో పడుకోబెడుతున్నారు. ఇది కొంచెం కష్టమైన విషయమే చూసే వాళ్ళకి, అక్కడ ఉండే వాళ్ళకి కూడా. కానీ ఎవరు ఆడి గెలిచినా అందరూ గెలవలేరు కదా, ఒక టీమే గెలుస్తుంది, ఇంకో టీం ఖచ్చితంగా ఓడిపోతుంది. అలాంటప్పుడు వాళ్ళకి ఈ రేషన్ విషయంలో ఇలా చేయడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. సో ఫుడ్ విషయంలో కంటెస్టెంట్స్కి ఇలా చేయడం బయట నుంచి చూసే వాళ్ళకి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి పాపం అనిపిస్తుంది. అయితే మొత్తం పెట్టకుండా లేరు. లాస్ట్ టైం నిఖిల్ వాళ్ళ క్లాన్ ఓడిపోతే ఉడికించిన కూరగాయలు, రాగి జావ అవి ఇచ్చారు, తిన్నారు. కాకపోతే కడుపు నిండా తినడానికి లేదు. ఆకలితో ఆ టాస్క్లు ఏం ఆడతారో కోపాలు వస్తుంటాయి. యాక్చువల్గా బిగ్ బాస్కి కావాల్సింది అదే. ఆ కోపంలోనే ఒకరినొకరు కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, గొడవలు జరగాలి, అదే కాన్సెప్ట్ బిగ్ బాస్. కానీ ఆకలితో అలా పస్తులించడం మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఎందుకు వచ్చాంరా బాబు అన్న ఒక ఫీలింగ్ రాకుండా చేయాలి. అయితే నాగమణికంట అయితే ముందే బక్క ఉన్నాడు. ఆయన పోయిన వీక్ మొత్తం ఫుడ్ లేక పాపం మరీ బక్కగా అయిపోయాడు, చిన్న పిల్లాడిలాగా అనిపిస్తున్నాడు ఇప్పుడు చూస్తుంటే. సో ఫుడ్ లేక చాలా కష్టపడుతున్నారు పాపం. ఇక నిన్నటి ఎపిసోడ్ విషయానికి వస్తే, నాగమణికంట యష్మిని నామినేట్ చేసినప్పుడు యష్మి చాలా హర్ట్ అయింది కదా. సో ఫ్రెండ్ వై ఉండే నువ్వు నన్ను చీట్ చేసావు అని చెప్పేసి అనింది ఆమె. సో ఆ విషయంలో యష్మిని వెళ్ళి సారీ చెప్తున్నాడు, ఓదారుస్తున్నాడు. సారీ అని చెప్తున్నాడు. ఆమె నువ్వు ఎంత సారీ చెప్పినా ఏం చేసినా నేను ప్రతి నామినేషన్లో నీ పేరు పెడతా అని చెప్పింది. అయితే పెట్టుకోగానే సారీ నాతో మాట్లాడు అంటే నాకు కంఫర్ట్గా ఉన్నంత వరకు మాట్లాడతా, లేకపోతే లేదని చెప్తుంది. వచ్చి ఆయన హగ్ చేసుకున్నాడు, మళ్ళీ వెళ్ళి వచ్చి మళ్ళీ హగ్ చేసుకున్నాడు. కాఫీ కావాలా తెచ్చిస్తాను అడిగాడు, లేదు అని చెప్పింది. ఈ బిగ్ బాస్లోకి అక్కడికి వెళ్ళాక మనుషులు ఇలా అయిపోతారో లేకపోతే వాళ్ళు బయట నుంచి అంతేనో తెలియదు, కానీ ప్రతి చిన్న విషయానికి హగ్ చేసుకొని మాట్లాడతారు. హౌస్లో ఎవరు లేనందువల్ల బాగా క్లోజ్ అయిపోయి అలా అయిపోతారో లేకపోతే వాళ్ళు ఫస్ట్ నుంచి అంతేనో మనకు అర్థం కాదు. కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటుంది మళ్ళీ హగ్స్ అవి చూస్తుంటే. వీళ్ళిద్దరు అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎప్పుడు అయ్యారో మనకైతే తెలీదు. మేబీ లైవ్ చూసే తెలుస్తుందేమో. నేనైతే లైవ్ చూడట్లేదు, ఓన్లీ ఎపిసోడ్స్ మాత్రమే చూస్తున్నా. అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత యష్మి బాగా ఏడుస్తుంది అన్నమాట. బిగ్ బాస్ నా వల్ల కావట్లేదు విషయం బిగ్ బాస్ అని చెప్పేసి. సో యష్మి కూడా ఎమోషనల్ అయిపోయింది. అందరూ బస్ట్ అవుట్ అయిపోతున్నారు హౌస్లో. ఎంత లోపల ఎంత మండుతున్నా బయటికి పాజిటివ్గా కనిపించడం వాళ్ళ వల్ల కావట్లేదు అనమాట. సో ఏడ్ చేస్తున్నారు ఒక్కొక్కరు. తర్వాత సోనియా అండ్ పృథ్వీ డిస్కస్ చేసుకుంటున్నారు. యష్మి అంటే నీకు ఇష్టం అంట కదా, హౌస్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు అని చెప్పి అడుగుతుంది. అదేం అంటే యాజ్ ఎ పర్సన్ నాకు ఇష్టం, మీరు కూడా ఇష్టం అని చెప్తున్నాడు ఆయన. అంటే యష్మి ఏదో డ్రెస్ వేసుకుంటే పృథ్వీ బాగుందని చెప్పాడంట. అది సరే ఇప్పటి నుంచి అన్ని ఇలాంటి డ్రెస్లే వేసుకుంటా అని చెప్పిందంట యష్మి. ఆ విషయానికి హౌస్లో వాళ్ళందరూ పృథ్వీకి యష్మి అంటే ఇష్టం, యష్మికి కూడా పృథ్వీ అంటే ఇష్టం అని మాట్లాడుకుంటున్నారంట. అది సోనియాకి ఎక్కడో మండినట్టుంది. సో అడుగుతుంది అనమాట, ఇలా మాట్లాడుకుంటున్నారు హౌస్లో వాళ్ళని. ఈ మధ్య నిఖిల్ని వదిలేసి పృథ్వీని పట్టుకుంది సోనియా. నిఖిల్ని ఆమె వదిలేసి కానీ నిఖిల్ వదలలేడు, ఆమె చుట్టే తిరుగుతున్నాడు. పృథ్వీకి బాగా దగ్గర అవుతుంది ఆమె. పృథ్వీని ఎవరన్నా ఏమన్నా అంటే నచ్చట్లేదు, బాగా జెలస్ ఫీల్ అవుతుంది, అదేంటో. సో వీళ్ళిద్దరి మధ్యలో ఈ డిస్కషన్ జరిగింది. తర్వాత విష్ణుప్రియ పృథ్వీ ఏదేదో మాట్లాడుకుంటున్నారు. అది మనకు సగం నుంచి చూపించారు ఎపిసోడ్లో, ఎలక్ట్రాన్స్ పోయోట్రాన్స్ అని చెప్పేసి. తర్వాత నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ కూడా ఇలానే మాట్లాడేవాడు, 70% క్వాలిటీస్ నీలాగే ఉండేవి అని చెప్పేసి పృథ్వీతో చెప్తుంది. అయితే పక్కనే నబీల్ ఉన్నాడు, అందుకే పృథ్వీ అంటే ఇష్టమా నీకు అని నబీల్ మెల్లిగా అన్నాడు అనమాట. ఆ విషయం విష్ణుప్రియ వినలేదు, అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అన్నాడు.
సో పృథ్వీకి చెప్తున్నాడు నబిల్ నువ్వంటే వీళ్ళందరికీ చాలా ఇష్టం, ఒకవేళ నామినేట్ చేసినా మళ్ళీ వెంటనే వచ్చి అతుక్కుపోతారు నీకు అని చెప్తున్నాడు. అది మాత్రం నిజమే. అందరు వచ్చి ఏంటో పృథ్వీకి ముద్దులు పెడుతుంటారు, చెంపకి ఇలా తీసుకొని ముద్దులు పెడుతుంటారు. అంత క్యూట్గా అంతా ఏం నచ్చింది అమ్మాయిలందరికీ, సీతకి, విష్ణుప్రియకి, సోనియాకి పృథ్వీ అంటే ఎందుకు అంత నచ్చిందో, యష్మికి కూడా లాస్ట్కి వస్తే మనకు అర్థం కాదు, అక్కడ ఉన్న వాళ్ళకే తెలియాలి మరి వాళ్ళ ఎమోషన్స్ ఏంటో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో. ఆ తర్వాత బిగ్ బాస్ టాస్క్ అనౌన్స్ చేశాడు. కూటి కోసం కోటి విద్యలు అని చెప్పేసి రేషన్ కోసం టాస్క్లు ఆడాలని చెప్పేసి. సో ఫస్ట్ గేమ్ వచ్చేసి ఫొటోస్ వాల్ మీద ఇద్దరు చీఫ్స్ ఫొటోస్ పెట్టాలి, ఎవరివి ఎక్కువ ఫొటోస్ ఉంటే వాళ్ళు విన్నర్ అని చెప్పాడు. సో అభయ్ వాళ్ళ టీం నుంచి నబీల్ అండ్ నిఖిల్ వాళ్ళ టీం నుంచి పృథ్వీ వెళ్ళారు. ఈ పృథ్వీ అగ్రెసివ్నెస్కి, ఈ ఆటకి అసలు మొత్తం చెడగొట్టుకున్నాడు. అసలు ఫిజికల్గా ఇద్దరు పట్టుకోవద్దని బిగ్ బాస్ అనౌన్స్ చేసినా కానీ వెళ్ళి నబీల్ని పట్టుకున్నాడు. ఎంత చెప్పినా ఆయనకు అర్థమే కావట్లేదు. సో పట్టుకుంటున్నాడు, మళ్ళీ సీత సంచాలకుగా ఉంది, ఇక్కడి నుంచి పక్క నుంచి అందరు అరుస్తున్నారు, అదుగా మళ్ళీ పట్టుకున్నాడు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా ఆయన ఆటోమేటిక్గా ఆయనకు అలా వచ్చేస్తుందో లేకపోతే అర్థం కావట్లేదు తెలియదు, కానీ నబీల్ని గట్టిగా పట్టేసుకుంటున్నాడు. ఇద్దరు ఒకరు వాళ్ళ ఫోటోలు ఒకరు అన్నీ పీకేసుకున్నారు, లాక్కున్నారు. నబీల్ అయితే పట్టుకోవద్దు అని బిగ్ బాస్ అనౌన్స్ చేసిన తర్వాత పట్టుకోకుండా ఆయన ప్రొటెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. లేకపోతే వెళ్ళి పృథ్వీ వాళ్ళ నుంచి ఫోటోలు తీసి పడేశాడు. కానీ పృథ్వీ అయితే డైరెక్ట్ ఆయన మీద అటాకే చేశాడు. సో సీత ఇంకా లాస్ట్కి వస్తే డిస్క్వాలిఫై పృథ్వీ అని చెప్పేసి అనౌన్స్ చేసింది. సో అలా వీళ్ళు గేమ్ ఓడిపోయారు. నిఖిల్ వాళ్ళ టీం, అభయ్ వాళ్ళ టీం గెలిచింది. ఆ తర్వాత గేమ్ తర్వాత కొద్దిసేపు బ్రేక్ వచ్చింది. బ్రేక్లో అందరు కూర్చొని పులిహోర కబుర్లు మాట్లాడుకుంటున్నారు అనమాట. నైనిక కూడా ఉంది అక్కడ. సీత నిఖిల్ మధ్యలో ఏదో జరుగుతుంది అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. అక్కడ విష్ణుప్రియ ఉంది, యష్మిన్ పిలిచారు అక్కడ కిచెన్ నుంచి. నిఖిల్ ఎవరెవరితో ఫ్లర్టింగ్గా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి సీత నువ్వు నాతో తప్ప అందరితో ఫ్లర్ట్ చేసినట్టు మాట్లాడతావు అన్నట్టు అనిందంట. లేదు నేను నీతో మాత్రమే అలా మాట్లాడతా అని నిఖిల్ చెప్తున్నాడు. సో అలా మాట్లాడుకుంటున్నారు అనమాట ఫన్గా. సీత అంటుంది వద్దులే ఇక్కడ ఆపేద్దాం, ఏమీ లేని దానికి బయటికి వేరేలాగా వెళ్తుంది అని చెప్పేసి సీత అంటే బయట వాళ్ళు ఏమనుకున్నారు అనేది నాకు అనవసరము, నేను అది పట్టించుకోవడం మానేసిన అని చెప్పేసి నిఖిల్ చెప్తున్నాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నిఖిల్ క్లారిఫై ఇచ్చింది, సోనియాతో ఆయన ఫ్లర్టింగ్ చేసే విధంగా మాట్లాడాడంట, ఆ ఉద్దేశం లేదు అన్నట్టు చెప్పాడు. కానీ చూసే వాళ్ళకి మాత్రం అలానే కనిపిస్తుంది. అది మరి ఏంటో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ మనకైతే తెలీదు. తర్వాత ఇక్కడ పులిహోర కబుర్లు వీళ్ళు చెప్పుకుంటుంటే అక్కడ బెడ్రూమ్లో కూర్చొని పృథ్వీ అండ్ సోనియా ఏదో మెడిటేషన్ చేసుకుంటుంటే కళ్ళు మూసుకొని పృథ్వీ వెళ్ళి ఆమె ముక్కుకు మూతికి అంతా లిప్స్టిక్ రాసేసాడు. అంత లిప్స్టిక్ రాస్తున్నా కానీ స్పృహ లేనంతగా ఆమె మెడిటేషన్ చేస్తుందా లేకపోతే కావాలనే సైలెంట్గా ఊరుకుందో తెలియదు. కానీ తర్వాత మిర్రర్లో చూసుకొని అని షాక్ అవుతుంది అనమాట సోనియా. సో వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ క్యాబేజ్ టాస్క్ ఇచ్చారు. క్యాబేజెస్ నత్తలాగా వాళ్ళకు పైన ఒక మూట పెట్టేసి చేతులు కట్టేసి ఇక్కడ ఒక క్యాప్ నత్తలాగా పెట్టేసి వాళ్ళను ఇట్లా ఫేస్తోనే క్యాబేజెస్ని తోసుకుంటూ వెళ్ళి అక్కడ పెట్టాలి. సో ఈ టాస్క్లో అభయ్ వాళ్ళ టీం నుంచి ప్రేరణ అండ్ ఆదిత్య ఓంని సెలెక్ట్ చేశారు. ఎందుకంటే ప్రేరణ ఇప్పటివరకు ఒక టాస్క్ కూడా ఆడలేదని చెప్పేసి నేను ఆడతా అని చెప్పిందంట. సో ఇక్కడ వచ్చేసి సోనియా కూడా ఇప్పటివరకు ఒక టాస్క్ కూడా ఆడలేదు. సో ఆమెను సెలెక్ట్ చేశారు. తర్వాత చీఫ్ నిఖిల్ వీళ్ళిద్దరు వచ్చారు. అయితే నిఖిల్ చాలా బాగా ఆడాడు టాస్క్, ఫాస్ట్గా ఆయన క్యాబేజెస్ను తోసేస్తున్నాడు. సోనియా కూడా బాగా ట్రై చేసింది, పర్లేదు. అసలు ఈమె ఆడుతుందా అని ఒక ఫీలింగ్ వచ్చింది. ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్ తర్వాత గొడవలకు తప్ప ఎందుకు పనికిరాదు అని ఒక ఫీలింగ్ నుంచి ఈరోజు టాస్క్ బాగానే ఆడిందే, పర్లేదు అని అనిపించింది. ఇక్కడ ప్రేరణ బాగానే ఆడింది, కానీ ఆదిత్య ఓం గారు కొంచెం
ఆయనకి బ్రీతింగ్ ఇష్యూనో ఏదో సంథింగ్ ఫాస్ట్గా వెళ్ళలేకపోయాడు. ఏజ్ కూడా పెద్దది కాబట్టి కొంచెం నిఖిల్ అంత ఫాస్ట్గా వెళ్ళలేకపోయాడు. సో ఇందులో అయితే నిఖిల్ టీం వాళ్ళు గెలిచారు. యాక్చువల్గా ఇంకా నాగమణి కంట సంచాలక ఇక్కడ పెద్ద ఇష్యూ జరిగింది. మొత్తం 15 క్యాబేజెస్ ఇచ్చారంట. 7 సమానంగా వేశారు, ఒకటి ఎక్కువ వేశారు నిఖిల్ టీం వాళ్ళు. అయితే అక్కడ క్యాబేజెస్ అయిపోయినాయి, పెట్టాల్సింది నువ్వు, నేను వేసేదాన్ని అని చెప్పేసి ప్రేరణ అంటుంది. లేదు, ఫాస్ట్గా వెళ్ళిన వాళ్ళకి ఒక క్యాబేజ్ ఎక్కువ దొరుకుతుంది, వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళారు కాబట్టి వాళ్ళు గెలిచారు అని చెప్పేసి నాగమణి కంట అంటున్నాడు. ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు టాస్క్ జడ్జిమెంట్ విషయంలో, లేకపోతే ఎలా ఆడించాలన్న విషయంలో. కానీ ఈ టీం వాళ్ళు ఈయన కరెక్ట్గా చేయలేదు సంచాలక్గా అని చెప్పేసి తిట్టుకుంటున్నారనమాట. ఇంకో విషయం ఏంటంటే నాగమణి కంట వీళ్ళ టీమే, ప్రేరణ అండ్ అభయ్ వాళ్ళ టీమే. అయినా కానీ ఆయన ఫేర్గానే ఇచ్చాడు డెసిషన్, మా టీం వాళ్ళు గెలవాలి అన్నట్టు చేయలేదు. అక్కడ క్యాబేజెస్ అయిపోతే కూడా తెచ్చి పెట్టలేదు. ఎవరు ఫాస్ట్గా వెళ్తే వాళ్ళకు ఒక క్యాబేజ్ ఎక్స్ట్రా వస్తుంది, అదే టాస్క్ అది అక్కడికి ఇంకా అయిపోతుంది టాస్క్ అన్నట్టు ఆయన ఫిక్స్ అయిపోయాడు. వీళ్ళేమో తెచ్చి పెట్టాల్సింది క్యాబేజెస్ అయిపోతే, నేను ఫాస్ట్గా వేసేదాన్ని కదా ఇంకా అని చెప్పేసి ప్రేరణ అంటుంది. సో చాలాసేపు గొడవ జరిగింది. టాస్క్ తర్వాత నాగమణి కంట చెప్పాడు, నాకేమన్నా మన టీం ఓడిపోవాలని ఇష్టమా, మన టీం పస్తులు ఉండటం నాకేమన్నా ఇష్టమా, నాకు తెలుసు ఫుడ్ లేకపోతే ఎలా ఉంటుందో 1 వీక్ నేను అనుభవించిన అని చెప్పేసి నాగమణి కంట చెప్తుండు. అందరు అరిచేసిరు ఆయన మీదకి, ఎవరు ప్రేరణ అండ్ అబ్బాయి అందరూ. వాడికి టాస్క్ అర్థం కాలేదని చెప్పేసి అబ్బాయి అంటున్నాడు. ఇంకా ఈయన కొద్దిసేపు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి తర్వాత వెళ్ళి ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నాడు అనమాట. తర్వాత ప్రేరణ వెళ్ళి ఓకే పర్లేదు, నాకు అర్థమైందిలే, ఆ టెన్షన్లో నువ్వు అలా చేసేసావు, నేను సంచాలక ఉన్నప్పుడు కూడా అలానే జరిగిందని చెప్పేసి చెప్పింది. ఆ తర్వాత ఇంకో టాస్క్ ఇచ్చారు, అది బెలూన్స్ టాస్క్. ఇద్దరికి ఫుల్గా బెలూన్స్ కట్టేసి స్టిక్స్ ఇచ్చేసి ఒకరినొకరు బెలూన్స్ పగలగొట్టుకోవాలన్నమాట. ఆపోజిట్ వాళ్ళవి ఎవరి బాడీ పైన లేకపోతే కింద పడ్డ బెలూన్స్ అయినా సరే ఏ టీం వాళ్ళవి ఎక్కువ ఉంటే వాళ్ళు విన్నర్స్ అని చెప్పారు. దీంట్లో సోనియాని సంచాలక్ చేశారు. అయితే సోనియా ఇక్కడ కొంచెం స్ట్రాటజిక్గానే ఆడింది. బ్యాడ్ లక్ ఏంటంటే నిఖిల్ స్టిక్ కూడా ఇరిగిపోయింది స్టార్టింగ్లోనే. సో ఇద్దరు బెలూన్స్ బాడీ మీద ఉన్నాయి, ఇద్దరు పగలగొట్టుకున్నారు. అయితే అబ్బాయికి లాస్ట్లో ఒకటి మిగిలింది కాలు దగ్గర, బయటికి వెళ్ళిపోయినాయి అన్నీ. అయితే నిఖిల్ స్టిక్ ఇరిగిపోయేసరికి సోనియా పాజ్ అని చెప్పింది, కానీ అబ్బాయి ఆగకుండా పగలగొడుతూనే ఉన్నాడు. ఆయన బాక్స్లో నుంచి బయటకు వచ్చి మరీ పగలగొట్టాడు, అది ఆయన తప్పే. లోపలికి వెళ్ళు అంటే లేదు నా ఇష్టం అని చెప్పి అంటున్నాడు. నిఖిల్కి ఏమో స్టిక్ ఇరిగిపోయింది, ఆయన ఇరిగిపోయిన స్టిక్తోనే కొడుతున్నాడు. అయితే బయటకు వెళ్ళిన బెలూన్స్ సోనియా ఫాస్ట్గా లోపలికి వేయాలి యాక్చువల్గా సంచాలక్గా, కానీ ఆమె మెల్లిగా వాళ్ళతో మాట్లాడుకుంటూ చాలాసేపటి తర్వాత పక్కన వాళ్ళు చెప్పిన తర్వాత బెలూన్స్ లోపలికి వేసింది. అది కూడా స్ట్రాటజిక్గా ఏంటంటే వాళ్ళ టీం వాళ్ళని గెలిపించాలని ఓన్లీ ఆరెంజ్ అండ్ బ్లూ అనమాట. బ్లూ అభయ్ వాళ్ళవి, ఆరెంజ్ అభయ్ వాళ్ళవి, బ్లూ ఏమో నిఖిల్ వాళ్ళవి. సో ఆమె ఆరెంజ్ మాత్రమే లోపలికి తోసింది అనమాట. సో ఫాస్ట్గా నిఖిల్ పగలగొట్టేస్తున్నాడు వాటిని. బ్లూ కలర్ చాలా మిగిలిపోయినాయి. సో ఇక్కడ ఏంటంటే అబ్బాయికి కాలుకి ఒకటి మిగిలి ఉంది పగలగొట్టకుండా, అయినా కానీ ఆమె నిఖిల్లే విన్నర్ అని చెప్పి డిసైడ్ చేసింది. ఎందుకంటే అబ్బాయి లైన్ దాటి బయటకు వచ్చాడు, నిఖిల్ది స్టిక్ ఇరిగిపోయింది, ఆయన ఆడిండు అని చెప్పేసి నిఖిల్కి విన్నర్ ఇచ్చారు. ఆ తర్వాత చాలా ఇష్యూ అయింది. ముఖ్యంగా యష్మి అయితే అస్సలు ఒప్పుకోలేదు. మేము చెప్పిన తర్వాత నువ్వు బెలూన్స్ లోపలికి తోసావు, నువ్వు ఫస్ట్ అక్కడ ఏముంది బాడీ పైన బెలూన్స్ లెక్క పెట్టాలని చెప్పావు, ఒకటి మిగిలే ఉంది అబ్బాయికి, అయినా నువ్వు దాన్ని కౌంట్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ స్టిక్ ఇరిగిపోయిందని చెప్పేసి గేమ్ పాజ్ అని చెప్పావు మీ టీం వాళ్ళకు బయాస్డ్గా, అండ్ నువ్వు మీ బెలూన్స్నే కావాలని లోపలికి తోసావు, మాకు సంబంధించిన లోపలికి తోయలేదు, నువ్వు చాలా స్మార్ట్గా అన్నావు అని చెప్పేసి చాలా గొడవ పెట్టుకుంటుంది. చాలా రచ్చ చేసింది. నబీల్ కూడా కొంచెం మాట్లాడాడు, నువ్వు కావాలనే ఆరెంజ్ బెలూన్స్ లోపలికి తోసావు, బ్లూ అన్నీ మిగిలిపోయినాయి అని చెప్పి నబీల్ అంటున్నాడు.
సోనియానేమో ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అక్కడ వాడికి స్టిక్ ఇరిగిపోయింది గేమ్ స్టార్ట్ కాగానే, అయినా ఆడాడు, అబ్బాయి లైన్ క్రాస్ చేసి వచ్చేసాడు అని చెప్పేసి చెప్తుంది. ఇంకా ఆ గొడవ ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. మొత్తానికైతే నిఖిల్ వాళ్ళ టీం వాళ్ళు 2 టాస్కులు గెలిచారు, అబ్బాయి వాళ్ళ టీం వాళ్ళు 1 టాస్క్ గెలిచారు. కాబట్టి వాళ్ళకి ఫుడ్ ఏముంటుందో ఏంటో మరి ఈరోజు ఎపిసోడ్లో చూడాలి. ఇందాక వచ్చిన ప్రోమోలో అయితే యష్మి ఇంకా గొడవ పెట్టుకుంటూనే ఉంది. నిఖిల్తో కూడా గొడవ అయింది పెద్దగా. నిన్నటి ఎపిసోడ్లో సోనియాని తిడుతుంది, తర్వాత నిఖిల్ ఎంటర్ అయ్యాడు. నిఖిల్తో కూడా చాలా అరుస్తూ మాట్లాడుతుంది. చాలా పెద్ద గొడవే జరిగింది. తర్వాత పొద్దున్న ప్రోమోలో విష్ణుప్రియకి ప్రేరణ ఇట్లా దోశ పడేసిందంట. సో ఆమె ఫుడ్ నాకు పెట్టే విధానం ఏదో అడుక్కున్న వాళ్ళకి వేసినట్టు వేసింది, అది నాకు నచ్చలేదు అన్నట్టు విష్ణుప్రియ ఏడుస్తుంది. నాగమణికంట దానికి సపోర్ట్ చేస్తున్నాడు, అలా చేయొద్దు అని చెప్పేసి విష్ణుప్రియ ఓదారుస్తున్నాడు. అయితే ప్రేరణ నేను అలా చేయలేదు అన్నట్టు వచ్చి చెప్తుంది. యాక్చువల్గా చూసే విధానంలో ఉంటుంది, నిజంగా ప్రేరణ అలా చేసిందా చేయలేదా మరి ఈరోజు ఎపిసోడ్లో చూడాలి. ప్రేరణ అయితే ఫస్ట్ నుంచి చాలా క్లారిటీ ఉంది, ఏ విషయంలో ఆమెది తప్పు లేదు. ఈవెన్ సంచాలక విషయంలో కూడా అందరూ అరిచి ఆమెను గోల చేసి కన్ఫ్యూజ్ అయ్యేలా చేశారు, కానీ ఆమె కరెక్ట్గానే ఉందని అనిపించింది నాకు. ప్రతి విషయంలో చాలా క్లారిటీ ఉంది, కరెక్ట్గా మాట్లాడుతుంది ఇప్పటి వరకు కూడా. కానీ విష్ణుప్రియ మరి అలా అప్పటికే వాళ్ళకు గుడ్ల విషయంలో గొడవ అయింది కాబట్టి ఆమె కళ్ళకు అలా అనిపించిందో లేకపోతే నిజంగానే అలా జరిగిందో చూడాలి మరి. ఎందుకంటే అబ్బాయి ఆ సాక్స్ టాస్క్లో తోయకపోయినా నన్ను తోసాడని చెప్పింది విష్ణుప్రియ, ఆమెకు అలా అనిపించింది. మరి ఈ దోశ విషయంలో కూడా నిజానే అలా జరిగిందా, ప్రేరణ అలా చేసిందా చూడాలి ఈరోజు ఎపిసోడ్లో. లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.